నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బెంగాల్లో మమత అప్రతిహత రాజకీయ విజయాలకు బ్రేక్ పడింది. 5 దశాబ్దాలుగా రాజకీయ పోరాటాలనే నమ్ముకుని ఎదిగిన దీదీకి ఇప్పుడు బీజేపీ షాక్ ఇచ్చింది. యూత్ కాంగ్రెస్ నుంచి మొదలైన ప్రస్థానం బెంగాల్కు హ్యాట్రిక్ సీఎం అయ్యేదాకా ఎదురు లేకుండా కొనసాగింది. బెంగాల్ కూతురిగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే మమత మా మాటి మనుష్ నినాదంతో ఆ రాష్ట్ర ప్రజల్ని ఆకట్టుకున్నారు. సీఎంగా ఉన్న, కేంద్ర మంత్రిగా ఉన్న, సామాన్యురాలిగా సఫేద్ సాడీ చప్పల్ జోడీ నినాదానికి పూర్తిగా న్యాయం చేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? దీదీ మళ్లీ ఫీనిక్స్లా లేచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దేశంలో ఏ రాష్ట్రంలో అయినా విజయం సాధించవచ్చు, కానీ బెంగాల్ కూతుర్ని ఓడించడం మీ తరం కాదంటూ హుంకరించిన మమతకు ఓటమి తప్పలేదు. 15 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న దీదీకి ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కొన్ని స్వీయ తప్పిదాలు చేటు చేశాయనడంలో సందేహం లేదు. ఏదేమైనా బెంగాల్ రాజకీయాల్లో దీదీ మార్క్ మాత్రం శాశ్వతం అని చెప్పడానికి సందేహించాల్సిన పనిలేదు. మమతా బెనర్జీ సామాన్య కాంగ్రెస్ కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి పశ్చిమ బెంగాల్లో 34 ఏళ్ల వామపక్ష పాలనకు తెరదించి వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అప్రతిహత శక్తి. 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించి మా మాటి మానుష్ నినాదంతో బెంగాల్ రాజకీయాల్లో బెంగాల్ పులిగా ఎదిగారు. 1970లలో కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1984లో జాదవ్పూర్ లోక్సభ నియోజకవర్గం నుండి సోమ్నాథ్ చటర్జీపై గెలుపొంది సంచలనం సృష్టించారు. ఆ తర్వాత కాంగ్రెస్తో విభేదాలతో 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో, అలాగే తర్వాత యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర రైల్వే మంత్రిగా పనిచేశారు. ఇక 2011లో బెంగాల్ మొదటి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నందిగ్రామ్ సింగూర్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమాలతో బెంగాల్లో బలమైన ప్రజా నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీధి పోరాటాల్ని నమ్ముకుని సీఎం అయిన మమత ఆ పోరాట స్ఫూర్తి లోపించిందనే తన మాతృ పార్టీ కాంగ్రెస్ను నిర్మోహమాటంగా విడిచిపెట్టారు. దీన్ని బట్టి రాజకీయ పోరాట పందా విషయంలో రాజీ ఉండదని మమత తొలి రోజుల్లోనే స్పష్టమైన సంకేతాలు పంపారు. చివరకు ముఖ్యమంత్రి అయ్యాక మమతా బెనర్జీ తన పోరాట దృక్పథాన్ని వదులుకోలేదు. మిగతా సీఎంలకు భిన్నంగా వీధుల్లో ర్యాలీలు తీయడం, ప్రజలతో కలిసి నిరసనలు, ధర్నాలకు దిగడం దీదీకి అలవాటు. అసలు సీఎంగా ఉండి ఇలా రోడ్డెక్కడమేంటని ప్రత్యర్థులు విమర్శించినా మమత మాత్రం తన ధోరణి మార్చుకోవడానికి ఇష్టపడలేదు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలిచింది. 2011 ఎన్నికల్లో మార్పు నినాదంతో 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను అంతం చేసిన దీదీ తొలిసారి బెంగాల్ సీఎం అయ్యారు. 2016 ఎన్నికల నాటికి శారదా, నారద లాంటి కుంభకోణాల ఆరోపణలు వచ్చినప్పటికీ సంక్షేమ పథకాల సాయంతో రెండోసారి సునాయాసంగా గెలిచారు. 2021 ఎన్నికల నాటికి బీజేపీ బలంగా పోటీ ఇచ్చింది. హిందువులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. అయినా సరే బెంగాల్ సెంటిమెంట్, ముస్లిం ఓట్ బ్యాంక్, మహిళా ఓట్ల సాయంతో ఆమె హ్యాట్రిక్ సాధించగలిగారు. లక్ష్మీర్ భాండర్, రూపశ్రీ, కన్యాశ్రీ, మహాత్మాశ్రీ, కర్మశ్రీ, యోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేసిన మమతా బెనర్జీ ఆ పథకాలు, బెంగాలీ సెంటిమెంట్ సాయంతో బలమైన ఓట్ బ్యాంక్ను నిర్మించుకోగలిగారు. సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ వహించిన మమత మన దగ్గర గతంలో ఉన్న ప్రజల వద్దకే పాలన తరహాలో దువారే సర్కార్ కార్యక్రమాన్ని చేపట్టారు. రేషన్ కార్డులు, పెన్షన్లు, స్వాస్థ్య సాధి లాంటి వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా అందరికీ అందేలా చూశారు. ఇక రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలకు దీటైన ప్రతి వ్యూహాలను అమలు చేయడంలో దీదీ దిట్ట అని చెప్పొచ్చు. బీజేపీ బలమైన ప్రత్యర్థిగా ఎదిగినప్పటికీ కేంద్రంపై పోరాడుతున్న యోధురాలిగా బెంగాల్ ప్రజల్లో ఆమె తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్నారు. దీంతో గత ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తప్పి మమత హ్యాట్రిక్ సీఎం అయ్యారు. అలాగని మమత పాలనలో బెంగాలీలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్పలేం. రాష్ట్ర వ్యాప్తంగా తృణమూల్ కార్యకర్తలు చేసిన కట్ మనీ దందా మమత ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలింది. కానీ బీజేపీ దీన్ని రాజకీయ అంశంగా చేయడంతో మేలుకున్న దీదీ వసూలు చేసిన కట్ మనీని రిటర్న్ చేయాలని తన క్యాడర్కు ఆదేశాలిచ్చి బెంగాలీలో తన ఇమేజ్ ను కాపాడుకోగలిగారు. ఇక శారదా, నారదా స్కామ్లు వెలుగు చూసినా ఆ మకిలి మమతకు అంటలేదని బెంగాలీలు నమ్మారు. దీదీకి తెలియకుండా కొందరు తృణమూల్ నేతలు కక్కుర్తిపడి ఉంటారని అనుకున్నారు. చివరకు కొందరు తృణమూల్ నేతలు బీజేపీ పంచన చేరి మమతపై విమర్శల వర్షం కురిపించినా బెంగాలీలు వారిని చీకొట్టి మమతకే అండగా ఉన్నారు. కానీ ఇన్ని ప్రతికూలతల్ని కాచుకున్న దీదీ ఇటీవల జరిగిన 2 సంఘటనలకు మాత్రం జవాబు చెప్పలేక డీలా పడ్డారు. ఆ అవకాశాన్ని ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు.
ఓ ఒంటరి మహిళగా, సామాన్యురాలిగా, రాజీలేని పోరాట యోధురాలిగా మమతను మహిళా ఓటర్లు విపరీతంగా ఆదరించారు. ఎన్ని పార్టీలు రంగంలో ఉన్నా మహిళలు మాత్రం మరో మాట లేకుండా టీఎంసీ గడ్డిపూల గుర్తుకే ఓటేస్తూ వచ్చారు. కానీ ఆర్జికర్, సందేశ్ ఖాళీ ఘటనలు మాత్రం మమత ఇమేజ్ పై సందేహాలు చెలచేశాయి. ఆర్జికర్ ఆసుపత్రిలో అత్యాచార ఘటన కంటే ఆ ఘటనపై మమత స్పందించిన తీరు బెంగాల్ మహిళల్ని తీవ్రంగా నిరాశపరిచింది. దీనికి తోడు బాధితురాలి తల్లిదండ్రులతో అధికారులు ప్రవర్తించిన తీరు మరింత మైనస్ అయింది. ఇక సందేశ్ ఖాళీ సరే స్వయంగా తృణమూల్ నేతలపైనే ఆరోపణలొచ్చిన ఈ ఘటనలోనూ మమత సరిగ్గా రియాక్ట్ కాలేదని బెంగాలీలు భావించారు. ఈ రెండు కారణాలతోనే ఈసారి ఎన్నికల్లో బెంగాల్ మహిళలు మమతకు ఓటేయడానికి అంతగా ఆసక్తి చూపలేదు. ఇప్పటికీ బెంగాల్లో మమత పూర్తిగా బలహీనపడలేదనే అభిప్రాయాలు లేకపోలేదు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి దాదాపు 100 సీట్లు సాధించడం చిన్న విషయం కాదనే వాదన ఉండనే ఉంది. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. తృణమూల్ మమత నియంత్రణలో ఉన్నంతకాలం బాగానే ఉందని, కానీ ఆమె మేనల్లుడు అభిషేక్ చేతికి అధికారం వచ్చాకే తేడా వచ్చిందని సొంత పార్టీ నేతలే చెప్పే పరిస్థితి. అభిషేక్ను రాజకీయ వారసుడిగా మమత చూస్తున్నా తృణమూల్లో చాలా మంది నేతలకు అభిషేక్ తీరుపై అసంతృప్తుంది. దీనికి తోడు అభిషేక్ బెనర్జీపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వాటిపై మమత నిస్సహాయత కూడా పార్టీకి భారీగా దెబ్బకొట్టాయి. అప్పటిదాకా సింప్లిసిటీకి, పారదర్శకతకు పెట్టింది పేరుగా నిలిచిన మమత స్వయంగా కాకపోయినా మేనల్లుడి ద్వారా దోపిడీకి అలవాటు పడ్డారనే ప్రత్యర్థుల ప్రచారాన్ని దీది గట్టిగా తిప్పికొట్టలేకపోయారు. ఇక మొన్నటికి మొన్న ఏకంగా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో మమత వెళ్లి కొన్ని ఫైళ్లు తెచ్చేయడం తటస్థుల్ని ఆమెకు దూరం చేసిందనే వాదన లేకపోలేదు. తర్వాత బెంగాల్ పులిగా గర్జించిన మమత ఇప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలు, స్వీయ తప్పిదాలతో అపజయం పాలయ్యారు. మొత్తం మీద మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మెరుపులతో పాటు కొన్ని మరకలు ఉన్నాయి. వామపక్ష ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేసి తొలిసారిగా మమత సీఎం అయ్యారో అవే ఆరోపణలు తనపై రాకుండా చూసుకోవడంలో దీదీ విఫలమయ్యారు అనేది విశ్లేషకుల మాట. మమత 15 ఏళ్ల ముఖ్యమంత్రిత్వం కూడా ఒకేలా సాగలేదని వారు గుర్తు చేస్తున్నారు. మొదటి 5 ఏళ్లు, తర్వాతి 5 ఏళ్లు మరోలా, చివరి 5 ఏళ్లు ఇంకోలా మమత వ్యవహార శైలుంది. ఈ విషయం సామాన్య పౌరులకు అనుభవంలోకొచ్చింది. బెంగాల్ రాజకీయాల్లో ఫైటర్గా గుర్తింపు తెచ్చుకున్న మమత మొదట్లో ప్రజల కోసం పోరాడినా ఇప్పుడు మాత్రం మేనల్లుడి కోసం పోరాడుతున్నారని అప్రతిష్ట మూటగట్టుకోవడమే ఓటమికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో మమత ఎప్పుడూ పోరాటాన్నే ఆయుధంగా చేసుకున్నారు. ఏ స్థాయిలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం ఎప్పుడూ ఆపలేదు. కార్యకర్త దగ్గర నుంచి సీఎం అయినా ఆమె ఎప్పుడూ ప్రజలతో మమేకం కావడానికి సందేహించలేదు. ఏనాడు ప్రోటోకాల్ జంఝాటంలో పడిపోలేదు. కాబట్టే 3.5 దశాబ్దాల లెఫ్ట్ ఏకఛత్రాధిపత్యానికి విజయవంతంగా గండి కొట్టగలిగారు. వర్తమాన భారత రాజకీయాల్లో మమతా బెనర్జీకి ఒక ప్రత్యేకత ఉంది. రాజకీయాల్లో దూకుడుకు మమతా బెనర్జీ పెట్టింది పేరు. దీంతో ఫైర్ బ్రాండ్గా మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మమతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ మౌలికంగా బెంగాల్కు మాత్రమే పరిమితం. అయినప్పటికీ మమతా బెనర్జీ మాత్రం దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. పట్టుదలకు, మొండితనానికి ఆమె పెట్టింది పేరు. మమతా బెనర్జీ రాజకీయ జీవితం 1970 దశకంలో ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్తో ఆమె రాజకీయ జర్నీ ప్రారంభమైంది. 1984 నాటికి పశ్చిమ బెంగాల్లో వామపక్ష కూటమి మహాయోధులు ప్రముఖులుగా ఉన్న కాలంలో మమతా బెనర్జీ ఒక విద్యార్థి నాయకురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడు సుబ్రతో ముఖర్జీ నాయకత్వంలో విద్యార్థి నాయకురాలిగా మమతా బెనర్జీ ఎదిగారు. 1984 లోక్సభ ఎన్నికల్లో జాదవ్పూర్ నియోజకవర్గం నుంచి సిపిఎం అగ్రనేత సోమ్నాథ్ చటర్జీని మమతా బెనర్జీ ఓడించారు. మమతా బెనర్జీ రాజకీయ జీవితంలో ఇదొక కీలక ఘట్టం. ఆ పరిణామంతో మమతా బెనర్జీ పేరు దేశమంతా మారుమ్రోగింది. ఆ తర్వాత మమత బెంగాల్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. దాదాపు 26 సంవత్సరాల పాటు హస్తం పార్టీలో మమత కొనసాగారు. అయితే కాంగ్రెస్ అధినాయకత్వంతో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి 1998లో మమతా బెనర్జీ గుడ్ బై కొట్టారు. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పేరుతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఏర్పాటుతో బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అటు వామపక్షాలతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ అలుపెరగని పోరాటం చేస్తూ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను బలీయమైన శక్తిగా రూపొందించారు మమత. తృణమూల్ కాంగ్రెస్ బలపడ్డంతో బెంగాల్లో కీలక నేతగా ఎదిగారు మమతా బెనర్జీ. ఈ నేపథ్యంలో 2011లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ సంపాదించింది. దీంతో 2011 మే 20న తొలిసారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు.
పశ్చిమ బెంగాల్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా కూడా మమత రికార్డు సృష్టించారు. ఆ తర్వాత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2021లో జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ ను అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా బెంగాల్ ఐడెంటిటీని తట్టిలేపారు. దీంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మూడోసారి అధికారంలోకి వచ్చింది. మమతా రాజకీయ ప్రస్థానంలో మరో ప్రత్యేకత ఉంది. ఆమె ఒక్కసారి పోరాట పందా ఎంచుకున్నాక జయాపజయాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఓడిపోతే ఎలాగనే భయం మమతకు ఎప్పుడూ లేదు. ఆ భయం లేని తీరు కారణంగానే లెఫ్ట్ ను గద్దెదించడం సాధ్యం కాదని జాతీయ పార్టీ కాంగ్రెస్ కాడి కింద పారేసినా తాను ఒంటరి పోరాటంతో బెంగాల్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టగలిగారు. లెఫ్ట్ సర్కారుపై పోరాటం పేరుతో పారిశ్రామికవేత్తల్ని బెదరగొట్టారని, బెంగాల్కు పరిశ్రమలు రాకుండా చేశారనే విమర్శలు వచ్చినా దీదీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చివరకు సీఎం అయ్యాక కూడా ప్రతిపక్షాలు నిరసనలు తెలపడానికి ప్రయత్నిస్తే తనకు కొత్తగా పదవి వచ్చిందేమో కానీ పోరాటం విషయంలో తగ్గేది లేదని తేల్చి చెప్పారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే కాదు, అవసరమైతే మిత్రులతోనూ పోరాటం చేయడమే మమత ప్రత్యేకత. చివరకు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రధానులతో కొట్లాడడానికి దీదీ ఎప్పుడూ సందేహించలేదు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా ఏ పార్టీ సామాన్యులకు సంబంధించిన అంశాలు లేవనెత్తినా ఆ వాదనకు మద్దతు పలకడానికి ఆమె ఎప్పుడూ సందేహించలేదు. మమత బెంగాల్ రాజకీయాలపైనే ఫోకస్ పెట్టి మిగతా దేశానికి సింప్లిసిటీగా ఉన్న నేతగా పరిచయమైనంత కాలం ఆమె ఉద్దేశాలను, ఆలోచనలను శంకించడానికి ప్రత్యర్థులకు ధైర్యం సరిపోలేదు. కానీ ఎప్పుడైతే మమతకు జాతీయ రాజకీయాలపై గాలి మళ్లిందో అప్పటి నుంచి ఆమెపై ప్రజాభిప్రాయంలోనూ కొద్దిగా మార్పొచ్చింది. రాజకీయ వర్గాల్లోనూ ఫైటర్ మమత వెనక్కి వెళ్లి జాదూ దీదీ తెరముందుకొచ్చారు. అంతకుముందు బెంగాల్లో తిరుగులేని నేతగా ఉండి అవసరమైనప్పుడు ఢిల్లీ వెళ్తూ వస్తూ ఉన్న మమత కొంతకాలంగా బీజేపీని నేరుగా ఢీకొడుతూ కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకునే ప్రయత్నం కూడా చేశారు. చివరకు ఇండీ కూటమికి నేతృత్వం విషయంలోనూ హస్తం పార్టీకి మొదటి ధిక్కారం దీదీ నుంచే ఎదురైంది. ఇలా తన రాజకీయ ఆకాంక్షల్ని విస్తరిస్తూ పోయిన మమత ఆ క్రమంలో తన బెంగాల్ కూతురు ఇమేజ్ సంగతి ఏంటా అనే సంగతి ఆలోచించలేదు. అలాగే 2021 ఎన్నికల్లో బెంగాల్ కూతురునని ప్రొజెక్ట్ చేసుకున్న మమత ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఢిల్లీ సంగతి చూస్తామనడం కూడా ఆమెపై కొత్త సందేహాలకు తావిచ్చింది. అప్పటిదాకా మమత మా సొంతమనుకున్న బెంగాలీలు ఈమెను గెలిపించినా ఇక్కడ ఉండరు, ఢిల్లీ వెళ్తారని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది. అలాంటప్పుడు ఇక బెంగాల్ కూతురు బయటి వ్యక్తుల మధ్య పోరు అనే వాదనకు కాలం చెల్లింది. ఇక పార్టీని నడిపే విధానంలో కూడా మమత నియంతలా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. సీనియర్ల మాటకు విలువివ్వకుండా అన్నీ తానై వ్యవహరించారనే విధానం మొదట్లో సత్ఫలితాలిచ్చినా తర్వాత తేడా వచ్చింది. చివరకు తన వైఖరిపై అసంతృప్తితో సీనియర్లు బీజేపీ పంచన చేరాక కూడా దీదీ తీరు మారకపోవడం కూడా తృణమూల్ పుట్టి ముంచిందనే విశ్లేషణలున్నాయి. క్రమంగా మమత కూడా లెఫ్ట్ ఫ్రంట్ సర్కార్ అవలక్షణాలనే అందిపుచ్చుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. మరో ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా అంతకు మించిన నియంతగా చక్రం తిప్పుతారనే భయాలను సృష్టించడంలో ప్రత్యర్థులు పైచే సాధించారు. వారికి అలాంటి అవకాశం ఇచ్చిన మమత చేజేతుల ఓటమి కొని తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ మరింత కసితో ఈసారి పనిచేస్తుందని మమతకు ముందే తెలుసు. కానీ ఆమె అందుకు తగ్గ అప్రమత్తతో వ్యవహరించారా అంటే లేదనే చెప్పాలి. దానికి బెంగాల్లో తాను సాధించిన అసాధారణ రాజకీయ విజయాలే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గండలుగా పేరున్న లెఫ్ట్ ఫ్రంట్ నేతలకే ఒంటరిగా షాక్ ఇచ్చిన దీదీని సవాల్ చేసేదెవరనే అతిశయం మమతలో అతిశయించిందనే చర్చ కూడా జరుగుతోంది. సుదీర్ఘకాలం అధికారం, వరుస విజయాలు ఏ నేతలో అయినా అతి విశ్వాసాన్ని పెంచడం సహజం. కానీ పోరాట యోధురాలిగా, సామాన్యుల నేతగా పేరున్న దీదీ కూడా అదే ఉచ్చులో పడతారని ఊహించని ఆమె మద్దతుదారుల్ని మమత తీవ్రంగా నిరాశపరిచారు. కేవలం ఒక్క ఓటమితో మమతను తక్కువగా అంచనా వేయలేం. ఆమె ఎన్నికల అంచనాలు తప్పై ఉండొచ్చు. కానీ బెంగాలీల మనోభావాలు, బెంగాల్ రాజకీయాలపై దీదీకి ఉన్న పట్టును ఎవ్వరూ చిన్నచూపు చూసే అవకాశం లేదు. మమత ఎప్పుడూ ఫైటరే. పరాజయాన్ని అంత తేలిగ్గా ఒప్పుకునే రకం కాదు. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో పడిలేచిన కెరటంలా రావాలనే ప్రయత్నం చేస్తారు. కాకపోతే టీఎంసీని పట్టి పీడిస్తున్న అంతర్గత జాఢ్యాలను మమత ఏమాత్రం వెళ్లగొట్టగలరనేదే ఆమె రాజకీయ భవిష్యత్తుతో పాటు తృణమూల్ అస్తిత్వానికి కీలకం కానుంది. బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయి ఉండొచ్చు. కానీ 15 ఏళ్ల సుదీర్ఘ పాలన తర్వాత వచ్చిన ఓటమిని పూర్తిగా వైఫల్యంగా చూసే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా దీదీని ఓడించడం ప్రత్యర్థులకు ఎంత కష్టమైందో దేశమంతా కళ్లారా చూసింది. ఏ ఎన్నికల్లో చేయని విధంగా అమిత్ షా బెంగాల్లో పోలింగ్ రోజు వార్ రూమ్ పెట్టారు.
మోడీ బెంగాల్లో విస్తృతంగా పర్యటనలు చేశారు. ఇంకా సూటిగా చెప్పాలంటే బెంగాల్ గెలుపు బీజేపీకి ఆషామాషిగా రాలేదు. దశాబ్ద కాలంగా కాషాయ పార్టీ మమతను టార్గెట్ చేసి వ్యూహరచన చేయాల్సి వచ్చింది. ఇదంతా మమత రాజకీయ బలాన్ని చాటి చెప్పేదే అనడంలో సందేహం లేదు. ఇప్పుడు మమత ఓడిపోయినా మిగతా నేతల్లా సైలెంట్గా ఉంటారని, డిప్రెషన్లోకి వెళ్లిపోతారని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఎందుకంటే దీదీ నైజమేంటో అందరికీ తెలుసు. ఇప్పటికే బెంగాల్లో గెలుపు కంటే ఆ గెలుపు సుస్థిరం చేసుకోవడం, మమతను రాజకీయంగా లేవలేని దెబ్బ కొట్టడమే బీజేపీ ముందున్న అసలైన సవాల్ అనే విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎంత కాదన్నా ఇప్పటికీ తృణమూల్కు రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ బలముంది. అలాగే బెంగాల్లో ప్రతి ఇంటితో కార్యకర్తలకు ముఖ పరిచయాలున్నాయి. ఇక తృణమూల్ నేతలు మమత ఇమేజ్ సరే. బెంగాల్ ఓటర్లు మమతను ఎన్నికల్లో మాత్రమే ఓడించారు. కానీ రాజకీయంగా ఆమె ప్రాభవాన్ని ఎక్కడా పరిమితం చేయలేదు. ఇప్పటికీ బలమైన ప్రతిపక్షంగా సర్కార్ను నిలదీసే స్థాయి దీదీకుంది. ఇకపై ప్రతిపక్ష నేతగా మమత వ్యవహరించే తీరెలా ఉండబోతోందో అనే ఆసక్తి అందరిలో ఉంది. మమత మరోసారి పాత ఫైటర్ను గుర్తుకు తెస్తూ వీధి పోరాటాలకు దిగుతారా లేదా అనేది చూడాల్సిందే. బెంగాల్ రాజకీయం తృణమూల్ వర్సెస్ బీజేపీగా మారిన తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగేదాకా మమత వేచి చూడకపోవచ్చనే అంచనాలున్నాయి. అవకాశాల్ని సృష్టించుకుని మరీ సర్కార్ను బద్నాం చేసే ప్రయత్నాలు చేయొచ్చని భావిస్తున్నారు. మొదట ఎన్నికల్లో జరిగిన తప్పులు, చేసిన పొరపాట్లపై సమీక్ష చేసుకుని ఆ తర్వాత మమత కార్యరంగంలోకి దిగుతారని తృణమూల్ వర్గాలు చెప్తున్నాయి. ఆ విషయంలో మమత సమర్థతపై ఎవరికీ అనుమానాలు లేవు. ఓ అనామక నేతగా బలమైన లెఫ్ట్కు ఎదురు నిలిచిన మమతకు రాటుదేలిన నేతగా ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కదం తొక్కడం పెద్ద విషయమేం కాదు. ఇంతవరకు అంతా బాగా జరుగుతుందనుకున్న తృణమూల్ను పట్టిపీడుస్తున్న లోపాల్ని ఆమె ఎలా అధిగమిస్తారు అనేదే ఆసక్తికరం. మమత చెప్పినట్టుగా ఆమెను ఓడించడం మామూలుగా అయితే ప్రత్యర్థులకు కష్టమే. కానీ స్వీయ తప్పిదాలు, సొంత పార్టీ వైఫల్యాలు కలిసొచ్చినప్పుడు ఆ కష్టమే తేలికవుతుందని ఇప్పటికే రుజువైంది. ఇప్పుడు మమత ఫీనిక్స్లా పైకి లేవాలంటే మొదట పార్టీని సంస్కరించాలి. నిర్మోహమాటంగా ప్రక్షాళన చేయాలి. మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దూకుడుకు అడ్డుకట్ట వేయాలి. అవసరమైతే అధికారాల్లో కోత పెట్టాలి. సీనియర్లకు సముచిత గౌరవం ఇచ్చి అసంతృప్తి లేకుండా చూసుకోవాలి. కార్యకర్తల్లోనూ విచ్చలవిడితనానికి అడ్డుకట్ట వేసి గాడిలో పెట్టాలి. 15 ఏళ్లు తిరుగులేని అధికారం ఉండడంతో ముందు వెనుక చూడకుండా రెచ్చిపోవడం, దాడులు చేయడమే పనిగా పెట్టుకున్న తృణమూల్ పార్టీ యంత్రాంగాన్ని అదుపు చేయడమే మమతకు కఠిన సవాలని చెప్పక తప్పదు. మమత మొదట వీరిని సరిదిద్దకపోతే ఆమె తీసుకునే కార్యాచరణ విజయవంతమవుతుందని గట్టిగా చెప్పలేం. తన ఓటమికి అసలు కారణమేంటో మమతకు తెలియదనుకోలేం. మరి అందుకు తగ్గట్టుగా పార్టీకి కాయకల్ప చికిత్స చేస్తారా లేదా అనేది చూడాల్సింది. మమత ఇప్పటికీ బెంగాల్లో తిరుగులేని నాయకురాలే. ప్రజాదరణ విషయంలోనూ ఆమె నెంబర్ 1. ఎన్నికల్లో ఓటమికి 1,00,000 కారణాలుంటాయి. అంత మాత్రాన దీదీ రాజకీయంగా బలహీనరాలు కానే కాదు. అంతకుముందు కొన్ని రాష్ట్రాల్లో ఓటమి రుచి చూపించి ఓ పట్టాన లొంగని నేతల్ని కూడా సైలెంట్ చేసినట్టుగా దీదీతో పని కాదని బీజేపీకి తెలుసు. ఏతావాత మమతకు పూర్వ వైభవం రావాలంటే ఆమె 3 సూత్రాల్ని ఫాలో కావాల్సింది. మొదటిగా, ప్రజల్లో తన పాలనపై ఎందుకు విముఖత వచ్చిందో నిష్పక్షపాతంగా అధ్యయనం చేసి తగ్గ చర్యలు తీసుకోవాలి. రెండోది, పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసి మొత్తం యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలి. ఇక చివరిగా, కొత్తగా వచ్చిపడ్డ కుటుంబ అవినీతి ముద్రను వీలైనంత త్వరగా చెరిపేసుకోవాలి. అప్పుడే మమత మళ్లీ ఫైటర్గా, సింప్లిసిటీ ఉన్న నేతగా, అన్నింటికీ మించి బెంగాల్ కూతురుగా రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. దేశ రాజకీయ చరిత్రలో ఓటమి పాలైనా మళ్లీ అంతకుమించిన బలంతో పుంజుకున్న నేతలు లేకపోలేదు. వారి బాటలో తాను నడవాలని మమత అనుకోవడంలో వింతేవీ లేదు. కాకపోతే తన ముందరి కాళ్లకు బంధాలు పడకుండా చూసుకోవడం, భవిష్యత్ కార్యాచరణ దారిలో ఉన్న ఆటంకాల్ని ఒడుపుగా తొలగించడమే దీదీ చేయాల్సిన పని. అలా చేస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ బలమైన నేతగా బరిలో ఉండే మమతను చూస్తామని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి దీదీ తప్పులు దిద్దుకుని ఫీనిక్స్లా తిరిగొస్తారా, లేదంటే మరింతగా పతనమై అభిమానుల్ని నిరాశపరుస్తారా అనేది చూడాల్సింది.